నమస్తే ఎవ్రీవాన్. భోగి, సంక్రాంతి, కనుమ మన సంప్రదాయాల మహోత్సవం. భారతీయ పండుగల్లో ప్రకృతి, కృషి, కృతజ్ఞతలతో ముడిపడిన పండుగ భోగితో పండుగల సందడి మొదలవుతుంది. పాతవి విడిచిపెట్టి కొత్త ఆశలకు స్వాగతం పలికే రోజు ఇది. భోగి మంటలు మన జీవితంలోని నెగిటివిటీని కాల్చి కొత్త వెలుగుకు దారి చూపుతాయి. సంక్రాంతి సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించే శుభదినం. రైతు కష్టానికి ఫలితం దక్కే సమయం. కొత్త పంట, కొత్త బట్టలు, ఇల్లు నిండా ఆనందము. ఇది కేవలం పండుగ కాదు, కృతజ్ఞతకు ప్రతీక. ఈ పర్వదినాలు మన జీవితానికి ఒక దైవ సందేశంలా వస్తాయి. సూర్యుడు ఉత్తరాయణంలోకి ప్రవేశించినట్లే మన ఆలోచనలు కూడా సత్పథం వైపు సాగాలని మనకు బోధించే రోజు ఇది. ఇది కేవలం పంట పండగ కాదు, ఇది కర్మఫల సిద్ధాంతం. శ్రమ చేస్తే ఫలితం తప్పగా దక్కుతుందని మనకు గుర్తు చేసే మహాపర్వం. కనుమ మన జీవితానికి తోడైన పశువులకు కృతజ్ఞత చెప్పే రోజు. అహంకారాన్ని విడిచి సేవాభావాన్ని అలవరుచుకోవాలని మనకు నేర్పే పండుగ. ఈ 3 రోజులు మనకు ఒకే సందేశాన్ని ఇస్తాయి. విశ్వాసం ఉంచండి, శ్రమను నమ్మండి, బంధాలను కాపాడండి, ప్రకృతిని గౌరవించండని. సంక్రాంతి కాలాల్లో గాలులు అనుకూలంగా ఉంటాయి. గాలిపటం గాలి మీద ఆధారపడి ఎగురుతుంది. అంటే మన శక్తి కాదు, ప్రకృతి సహకారం ఉన్నప్పుడే విజయం అన్న సందేశాన్ని ఇది చెబుతుంది. గాలిపటం ఎంత ఎత్తుకు ఎగిరినా దారంతోనే నిలిచి ఉంటుంది. అదే మనకు చెప్పే బోధ. ఎంత ఎదిగినా మూలాలను మర్చిపోవద్దని. అందరికీ భోగి, సంక్రాంతి, కనుమ శుభాకాంక్షలు. మీ జీవితం వెలుగు, శాంతి, సమృద్ధితో నిండిపోవాలని కోరుకుంటూ లైక్, సబ్స్క్రైబ్ అండ్ స్టే కనెక్టెడ్.